ఋతుపవనాలు వచ్చేసాయి కానీ పొలంలో సరిపడా వర్షం పడలేదు. తెలంగాణలో జూన్ 8న మాన్సూన్ ప్రవేశించింది కానీ ఆంధ్రప్రదేశ్ లో జూన్ 6 నుండి మొదలైంది. కాగితాల మీద మాన్సూన్ ప్రవేశించింది కానీ అనేక ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పొలాలు ఎండిపోతున్నాయి. విత్తనాలు ఎప్పుడు వేయాలో అర్థం కావడం లేదు. ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఏం చేయాలి? జూన్ 23 తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది? ఇవన్నీ ఈ వీడియోలో ఐఎండీ తాజా సమాచారం ఆధారంగా చెప్తాను. అందుకే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. నమస్కారం రైతులారా, కాత్యాయని తెలుగు యూట్యూబ్ ఛానల్ కు మీకు స్వాగతం. ముందుగా తెలంగాణ పరిస్థితిని అర్థం చేసుకుందాం. తెలంగాణలో ఋతుపవనాలు జూన్ 8న జోగులాంబ జిల్లా ద్వారా ప్రవేశించాయి. ఇది సాధారణ సమయం కంటే కొంచెం ముందు వచ్చినా కానీ బలంగా లేదు. అందుకే చాలా మంది రైతులకు వర్షం పడిన అనుభవం కూడా కలగడం లేదు. రైతులారా, ఉత్తర మరియు తూర్పు తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా కొనసాగుతుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు 39 నుండి 43 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల చిరుజల్లుల నుండి మోస్తరు వానలు కురుస్తున్నాయి. కానీ అన్ని చోట్ల ఒకేసారి పడటం లేదు. ఐఎండీ అంచనా ఏమిటంటే హైదరాబాద్ తో పాటు మధ్య తెలంగాణలో జూన్ 20 నుండి 21 తర్వాత వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక: వర్షాలు పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంగా బలమైన తుఫాన్ గాలులు మరియు తీవ్రమైన పిడుగుపాటు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద ఉండకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం రైతులారా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఋతుపవనాలు జూన్ 6న రాయలసీమ ద్వారా ప్రవేశించాయి. జూన్ 15 నాటికి రాష్ట్రమంతటా విస్తరించిన బలంగా లేదు. ఆంధ్ర తీర ప్రాంతాల్లో మరియు రాయలసీమ ప్రాంతాల్లో మాన్సూన్ బలహీనంగా ఉండటం వల్ల ఆశించినంత వర్షాలు పడటం లేదు. అయితే బే ఆఫ్ బెంగాల్ లో ద్రోణి ప్రభావం వల్ల కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. విజయవాడ వంటి నగరాల్లో వర్షాలు పడటం వల్ల రోడ్లపై నీరు చేరింది. ఒక్కో చోట్ల వర్షాలు తీవ్రంగా ఉన్నాయి, మరొక చోట వర్షాలు తీవ్రంగా లేవు. అప్రమత్తంగా ఉండాల్సిన జిల్లాలు అల్లూరి సీతారామరాజు, మన్యం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. రైతులారా, ఇప్పుడు అతి ముఖ్యమైన విషయం: జూన్ 23 తర్వాత ఏం జరుగుతుంది? ఐఎండీ స్పష్టంగా చెప్పింది. జూన్ 23 తర్వాత ఋతుపవనాలు ఉప్పొందుకుంటాయి. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు సాధారణంగా పడాల్సిన దానికంటే తక్కువ వర్షాలు పడుతున్నా జూన్ చివరి వారంలో పరిస్థితులు మారే అవకాశం ఉంది. కానీ రైతులారా, ఇది అంచనా మాత్రమే. వాతావరణంలో మార్పులు వస్తూనే ఉంటాయి. అందుకే మీ ప్రాంతంలోని స్థానిక వాతావరణ అప్డేట్స్ రోజు గమనించండి. ఇప్పుడు రైతులు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమిటో చూద్దాం. మొదటి విషయం: ఇంకా విత్తనాలు వేయని రైతులు తొందరపడకండి. 1-2 వర్షాలకి ట్రాక్టర్ దించకండి. కనీసం 60 నుండి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతేనే విత్తనాలు వేయడం సురక్షితం. అప్పుడే నెలలో సరిపడా తేమ ఉంటుంది, మొలక శాతం బాగుంటుంది. రెండవ విషయం: నీటి వసతి ఉన్న రైతులు వరి సాగుకు ముందుకు వెళ్ళవచ్చు. కానీ వర్షాలపైన ఆధారపడే రైతులు కంది, పెసర, మినుము వంటి తక్కువ నీటితో పండే పంటలు కూడా పరిశీలించండి. మూడో విషయం: పిడుగుల హెచ్చరిక ఉన్నప్పుడు పొలాల్లో పని తగ్గించండి. రైతులారా, వర్షాలు వస్తున్నప్పుడు బహిరంగ ప్రాంతాల్లో చెట్ల కింద ఉండడం ప్రమాదం. నాలుగవ విషయం: ఇప్పుడు పడుతున్న వర్షం నీటిని పొలంలోనే నిల్వ చేసుకోండి. జూన్ 23 తర్వాత వర్షాలు పడినప్పుడు ఆ నీటిని ఆదా చేసుకోగలిగితే తర్వాత పొడి రోజుల పనికొస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఏ జిల్లాలో ఉన్నారో, మీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఎంత వర్షం పడిందో కమెంట్ లో చెప్పండి. ఇంకా ఈ వీడియోని మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.